మనశంకర్ వరప్రసాద్ మూవీ ఎలా అనిపించింది అన్న? మనశంకర్ వరప్రసాద్ మూవీ ఈ సంక్రాంతికి మనకి సంక్రాంతి పండుగ వస్తే పొంగల్ తెచ్చుకోబోయా ఇంట్లో పిండి వంటలు ఎట్లా వండుకుంటాం మనం. లడ్డూలు, జంతికలు, అరిసెలు, ఆ ఉండలు తింటే ఎట్లా ఉంటాయి భయ్యా, బొబ్బట్లు ఇవన్నీ తింటే ఎట్లా ఉంటుంది భయ్యా, ఇవన్నీ మిక్స్ చేసుకుని తింటే ఎట్లా ఉంటుంది భయ్య. సినిమా వరప్రసాద్ సినిమా కూడా పిచ్చెక్కించారు భయ్య. వెంకటేష్ గారు, చిరంజీవి గారు మాత్రం పిచ్చి బుర్ర పాడు చేశారు భయ్య. కామెడీ మామూలు కాదు భయ్య, నవ్వు అసలు ఆపుకోలేకపోయి భయ్య, అంత బాగా నవ్వించారు భయ్య అనిల్ రావుపూడి మాత్రం ఈ సినిమాకి. నిజంగా ప్రతి సంక్రాంతికి ఒక వరంలాగా తయారయ్యారు సార్ మనకి అనిల్ రావుపూడి గారు. నిజంగా ప్రతి సంక్రాంతికి హ్యాపీగా ఉండాలి, ఇంట్లో పేరెంట్స్ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉండాలి, వచ్చి సినిమా చూసి హ్యాపీగా ఇంటికి వెళ్ళాలనేసి వరప్రసాద్ అని మూవీ తీసే చూసారు బాయ్. ఆయనకి హ్యాట్సప్ చేయాలి సార్. నిజంగా అనిల్ రావుపూడి గారు ఈవీవి సత్యనారాయణ గారు చనిపోయిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ కామెడీ తీసే సినిమాలు లేమనుకుంటున్నాము అనే టైంలో అనిల్ రావుపూడి నేనున్నాను సార్ అని వచ్చి 4 బ్లాక్ బస్టర్ సంక్రాంతి సినిమా ఇచ్చారంటే ఒక్కసారి అనిల్ రావుపూడి నేను అనుకున్నాను సినిమా ఇది రొటీన్గా ఉంటుందేమో కాదంటే అప్ప ఎక్కడైనా రొటీన్ దొరుకుతుందని చూసి ఎక్కడ రొటీన్ అని దొరకలేదు భయ్య. నిజంగా కొత్తగా ఆలోచించి సినిమా తీశారు భయ్య. పాత పాటలు చిరంజీవి గారి సినిమావి, పాత పాటలు వెంకటేష్ గారి సినిమా పాటలు తీసుకొని డ్యాన్స్ చేయిస్తారు భయ్య. ఈ సినిమాలో మేము కూడా లేచి డ్యాన్స్ చేస్తాం భయ్య. పిచ్చెక్కించారు భయ్య మా సినిమా మాత్రం. స్టార్ సూపర్ స్టార్ ఇట్టి కొట్టిన మన మెగాస్టార్ భయ్య. నాగ చైతన్యకి ఇష్టమైంది మామ వెంకీ మామ. ఈ సినిమాలో కూడా కుమ్మిస్తారు భయ్య మన వెంకీ మామ. సినిమా చాలా బాగుంది. ఒక స్టెప్ ఎలా అనిపించింది అన్న? అరే అసలు ఏంటి అసలు ఆ ఏజ్ ఏంటి, ఆయనకి ఏజ్ ఎంత అసలు నిజంగా 70 సంవత్సరాలు నేను నమ్మట్లేదు ఈ సినిమా చూసి. ఏమో 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏజ్ కానీ తప్పు రాస్తారేమో ఒకసారి చిరంజీవి చెక్ చేసుకోవాలి. నిజంగా ఒక టాగూర్ సినిమా ఎట్లా తీసిందో ఆ ఏజ్ ఎలా ఉంటుందో ఆ సినిమా ఏజ్ అన్న ఈ సినిమాలో కూడా చిరంజీవి గారికి. ఇందులో స్టెప్లు ఎంత బాగుంటాయి నా మెగాస్టార్ టాగూర్ సినిమా స్టెప్లు ఎంత బాగుంటాయి. ఆ విధంగా ఈ సినిమాలో మొబైల్ చేతిలో పట్టుకుని అసలు కాల్ మూవ్మెంట్ అసలు పిచ్చెక్కించాడు భయ. స్టెప్పులు ఏంటి కానీ వెంకీ మామ ఎంట్రీ ఎలా అనిపించింది అన్న? నిజంగా సినిమాకి హైలైట్ ప్లస్ పాయింట్ చెప్పాలంటే వెంకీ మామ ఎంటర్ అయిన తర్వాతే సార్. అంతవరకు సినిమా చిరంజీవి గారిని చూసుకొని వెళ్ళిపోతుంటే లాస్ట్లో 20 నిమిషాలు వెంకీ మామ వచ్చేసి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు సార్. నిజంగా సినిమా అంటే నాకు తెలిసి అనిల్ రావుపూడి అసలు తప్పు చేశారు. సినిమా మొత్తం వెంకటేష్ గారిని పెట్టవలసింది సార్. ఇద్దరు కలిపి భలేగా ఉంటుంది అన్నదమ్ముల కింద. పిచ్చెక్కించేసిన సినిమా నిజంగా అంటే అసలు తప్పు చేసే పెట్టబడి కూడా మంచిదేలండి. ఆ నవ్వు ఆపుకోలేము. లాస్ట్ నుంచి 2.5 గంటల నుంచి చూడలేము నవ్వుని. లాస్ట్ అరగంట ఆపుకోలేపాము. అంత బాగా తీశారు సార్ సినిమా మాత్రం. పిచ్చెక్కించారు. ఓవరాల్గా ఎలా అనిపించింది అన్న? ఓవరాల్గా తెలుగు సంక్రాంతి పండుగ అంటే మనకు తెలుసు. ఏ రాష్ట్రాల్లో ఉన్నా ఎక్కడెక్కడ ఉన్నా అందరూ వచ్చి పండుగ మాత్రం వచ్చి కలుసుకొని హ్యాపీగా పిండి వంటలు వండుకొని మంచి సినిమాలు చూసుకొని హ్యాపీగా ఇంట్లో వాళ్ళ బాధలు తెలుసుకొని అన్నీ చేసేది సంక్రాంతి పండుగ మాత్రమే. అలాంటి సంక్రాంతి పండుగకి మన వరప్రసాద్ మూవీని తీసుకొచ్చారు కదా. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, సినిమా సూపర్ హిట్ అంతే. ఓకే అండి, ఎక్సెప్ట్ ఫర్ బీజిఎం టీజర్. ఓకే మేడం ఎలా అనిపించింది? నైస్.